చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు అందరికీ తెలుసు, మనం సముద్రం ఒడ్డునే మనం కూడా మన అమ్మవార్లని గుడులను కట్టుకుంటారు. అలానే గోవాలో కూడా ఇక్కడ క్రైస్తవ మతంలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా క్రైస్తవులే కాబట్టి హిందువులు ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు, క్రైస్తవులు చాలా ఎక్కువ. అయితే క్రైస్తవులు ఈ మన గోవాలో మనకి సముద్రం ఒడ్డున కట్టిన గుడి అయితే మీకు చూపిస్తాను. చూడండి, చాలా అద్భుతంగా కట్టున్నారు. ఇక్కడ సముద్రం ఒడ్డుతోనే ఉంది, చూస్తారు కదా. ప్రతి ప్లేస్ అనేది ఇక్కడ డేంజరస్, చాలా చాలా జాగ్రత్తగా. ఏ మాత్రం కొద్ది కాల్ చిప్ అయినా పెద్ద దెబ్బలు తగులుతాయి. ఆల్రెడీ మా రూమ్లో అబ్బాయికి కాలు మీద దెబ్బ తగిలింది, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గోవాలో క్రైస్తవుల యొక్క గుడి కట్టుకునే గుడి సముద్రం ఒడ్డులో. అంటే వీళ్ళు వేటకెళ్ళేటప్పుడు మాకు తండ్రి నువ్వు కాపాడాలనే భావనతో ఇక్కడ కట్టారు. చూడండి, మీకు చూపిస్తాను త్వరలో, అలాగే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ గుడి అయితే ఇక్కడ కట్టున్నారు. మన యేసుక్రీస్తు గుడి అయితే ఇక్కడ కట్టినారు చిన్నది. ఇక్కడ మన ప్రతి ఒక్కరూ వేటకెళ్ళేటప్పుడు ఈ గుడిని ప్రార్థించుకుంటూ ఇక్కడి నుంచే వెళ్తారు. చూస్తున్నారు కదా, మనకి చిన్న డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ముద్దుగా ఉన్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా డాగ్స్. మేబీ వీళ్ళ అమ్మ ఎక్కడికో విడిచిపెట్టి వెళ్ళిందనమాట. చూస్తున్నారు కదా, గుడి దగ్గర ఉన్నాయి చూడండి. వీళ్ళు ఇక్కడ ఈ యొక్క క్రైస్తవ యొక్క గుడిని ఇక్కడ వీళ్ళు నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఓనర్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయితే బోట్లు మనకి వేటకెళ్ళేటప్పుడు ఇక్కడే వచ్చి పూజ చేసి వేటకైతే పంపిస్తారు ఇక్కడ మత్స్యకారులకి. చూడండి ఫ్రెండ్స్, మేము ఉండే ప్లేస్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇక్కడ కూడా భక్తి అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి మతంలో వాళ్ళ యొక్క దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తారు. మనం ఎవరిని కూడా కించపరచకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్క అందరి దేవుళ్ళు ఒక్కటే కాబట్టి అందరిని మనం యాక్సెప్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి బోట్లన్నీ వేటకి వెళ్తాయి అనమాట అక్కడ పూజ జరిగిన తర్వాత. చూస్తున్నారు కదా, ప్లేసు మనకి చూడడానికి మనకి కొద్దిగా దీనిగా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ఎక్కువగా పూజలు ఎక్కువ చేస్తారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కూడా పూలు వేస్తున్నారు. ఇది క్రైస్తవ ప్లేస్. అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వస్తారు. చూస్తాం కదా, ఇక్కడ చూడడానికి ప్లేస్ అయితే మనకు కొద్దిగా దీనిగా గలీజ్గా కనిపించవచ్చు, కానీ చాలా బెస్ట్ అనమాట. టూరిస్టులు చాలా ఎక్కువ వస్తారు, చాలామంది వచ్చి ఇక్కడి నుంచే చూసుకుంటూ వెళ్తారు ఇక్కడ అనమాట. చాలా బాగుంటుంది.